రీసెంట్ గా కేటీఆర్ అంటే మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణకు సంబంధించి, ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఒకే వేదికని పంచుకున్నారు. ఈ వేదికను పెంచుకున్న తర్వాత ఒక్కసారిగా రెండు రాష్ట్రాల్లోనూ ఇటు బిఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ పొత్తు అనే అంశం ఒకవైపు తెరపైకి వస్తుంటే, మరోవైపు ఇక్కడ బిఆర్ఎస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తున్నారు. ఆ మద్దతుతో ఇటు స్థానిక సంస్థలు గ్రేటర్ లో లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయని ఒక టాక్ వినిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కలయిక ఖచ్చితంగా హాట్ టాపిక్ గా మారింది. ఇది గ్రేటర్ హైదరాబాద్ లో బిఆర్ఎస్ యొక్క అవకాశాలు మరింత మెరుగుపరుస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా మద్దతు ఇస్తారా, ఇండైరెక్ట్ గా సిగ్నల్స్ ఇస్తారా పక్కన పెడితే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో కలవడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో ఈ రోజుగా ఆయన విభేదిస్తున్నాడు. రెండోది, రాహుల్ గాంధీ గారు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల గురించి, ఎలక్షన్ గురించి మాట్లాడాడు, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాల. దాని కౌంటర్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, హాట్ లైన్ సంబంధాలు ఉన్నాయి రాహుల్ గాంధీకి, చంద్రబాబు గారికి వయా రేవంత్ రెడ్డి గారి ద్వారా డైరెక్ట్ గానే విమర్శలు చేసేసాడు ఆయన. రెండు వాళ్ళ చెల్లెల్ని ఆయన పైన ప్రయోగించారు పిసిసి అధ్యక్షురాలుగా పెట్టి. కాబట్టి కాంగ్రెస్ తో ఇప్పట్లో ఆయన కలిసే పరిస్థితి. మన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చాడు. ఇవన్నీ చూసినప్పుడు జగన్ గారు కాంగ్రెస్ తో, ఈరోజు కాంగ్రెస్ కూడా జగన్ గారితో తగాదా పెంచుకునే పద్ధతిలో ఉంది తప్ప తగ్గించుకునే పద్ధతిలో లేరు. సో కాంగ్రెస్ తో ఆయన ఉండడు. రెండోది, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారితో ఉన్న గుడ్ రిలేషన్స్ కూడా ఆయన కొంచెం ఇరిటేట్ చేస్తుంది. ఆయన రాజకీయ ప్రత్యర్థి కదా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు, ఇవన్నీ కనిపిస్తాయి. దాంతోపాటు బీఆర్ఎస్ తో మొదటి నుంచి కూడా గుడ్ రిలేషన్స్ జగన్ గారు మెయింటైన్ చేస్తున్నాడు. ఈ కారణాల రీత్యా బీఆర్ఎస్ పట్ల ఉంటాడు. బీఆర్ఎస్ పట్ల ఆయన ఉండాలంటే నేరుగా ప్రచారం చేయాలి, అయితే గుడ్ సిగ్నల్ ఇవ్వాలి. ఆ గుడ్ సిగ్నల్లో ఒకటి ఈ హార్స్ రేస్ దాంట్లో వచ్చి ఇద్దరు పక్క పక్కన కూర్చోవడం అని. ఇది ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ అవకాశాలని పెంచుతుంది. జగన్ గారు అదనపు అడ్వాంటేజ్ అయితే బీఆర్ఎస్ కి అవుతాడు అనే దాంట్లో సందేహం లేదు. అయితే దీని పరిణామాలు మనం పరిశీలిస్తే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫ్లైట్ ఇప్పటి వరకు ఎట తిరుగుతా ఉంది, తాడేపల్లి గన్నవరం టు బెంగళూరు, కానీ రాబోయే కాలంలో గన్నవరం టు హైదరాబాద్ గా మారుతుంది. అంటే ఇంకా బహుశా నెక్స్ట్ ఇయర్ కావచ్చు, సంక్రాంతి నుంచి జగన్ గారి ఫ్లైట్ ఇటు కూడా మారుతుంది, శంషాబాద్ టు గన్నవరం మారే అవకాశాలు ఉంది. ఎందుకు బేగంపేట కావచ్చు, బేగంపేట స్పెషల్ ఫ్లైట్, రెగ్యులర్ ఫ్లైట్ అయితే శంషాబాద్కి వస్తాడు. ఎందుకు వస్తాడు? ఇప్పుడు తెలుగుదేశం ఆయన డైరెక్ట్ గా మద్దతు ఇచ్చి పొత్తు పెట్టుకునే పరిస్థితి అయితే కనపట్లేదు. నేరుగా ప్రచారం కూడా చేస్తాడని నేను అనుకోను. ఆయన ఇట్లాంటి సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు. రేవంత్ రెడ్డి ఇట్లాంటి వాటి కలపడం, హైదరాబాద్ పోతే కలవడం, ఇట్లా కలవడం ద్వారా ఆల్రెడీ శ్రేణులు కూడా ఇప్పుడు ఒకటి, జగన్ గారు ఇచ్చే మద్దతుకి సక్సెస్ రేట్ ఎక్కడ ఉంటుందంటే రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్ లో ఆయన ఎవరు ప్రతినిధి? బేసిక్ గా కాంగ్రెస్. రాజశేఖర రెడ్డి గారు చనిపోయేంత వరకు కాంగ్రెస్. టెక్నికల్ గా జగన్మోహన్ రెడ్డి గారు విడిపోయినాడు, కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకుంటే మావాడని చెప్పాలి రాజశేఖర్, ఎందుకంటే చనిపోయేంత వరకు కాంగ్రెస్ లో ఉన్నాడు ఆయన. ఆయన పార్టీ మారలేదు. జగన్ గారు విభేదించి కొత్త పార్టీ పెట్టుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో మన జరిగిన మీటింగ్లు అన్నింటిలో నేను అక్కడ రామారావు విగ్రహం పెడతాను. ఆయన రామారావు గారు ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి మనిషా? రామారావు గారు గొప్ప వ్యక్తి, మనం కాదను, కానీ యువర్ రిప్రజెంటేటివ్ బై కాంగ్రెస్ కదా. రాజశేఖర రెడ్డి విగ్రహం పెడతాను, చెన్నారెడ్డి విగ్రహం పెడతాను, పివి నరసింహ, ఇది చెప్పట్ల ఆయన. రామారావు విగ్రహం పెడతానంటున్నాడు, ఎవరన్నా అడ్డుకుంటే తొక్కి నారదీస్తానంటున్నాడు. ఎవరు అడ్డుకోవాలా? ఎవరు రామారావు గారి విగ్రహం పెట్టమని మిమ్మల్ని అడగలేదు, మీరు పెడితే వద్దనేది కూడా ఏం లేదు. ఇంకా ఆడికి పోయారంటే ఫైనాన్స్ డిస్టిక్ అనే, మీకు హైదరాబాద్ లో మన స్టూడియో ఉన్నది కూడా ఫైనాన్స్ డిస్టిక్ ఏరియా కాబట్టి, ఆ ఫైనాన్స్ డిస్టిక్ సృష్టికర్త రాజశేఖర రెడ్డి. హైటెక్ సిటీ వేరు, మీకు తెలుసు, ఫైనాన్స్ డిస్టిక్ వేరు. మనం హైదరాబాద్ లో కూర్చుంటే అమెరికాలో ఉండేది ఆ ఫైనాన్స్ డిస్టిక్ లో, అది రాజశేఖర రెడ్డి గారి కష్టార్జితం. కానీ అట్లాంటి ఫైనాన్స్ డిస్టిక్ లో రామారావు విగ్రహం పెడతానంటాడు, ఏదో పెడితే రాజశేఖర విగ్రహం పెట్టాలి. కానీ ఇవన్నీ ఏం చూస్తున్నాయి, రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా తెలుగుదేశం ఓట్లు గుండు గుర్తుగా నాకు పడాలి అని కోరుకుంటున్నాడు. ఎట్లా కాంగ్రెస్ వాళ్ళు మనకి వేస్తారు ఓట్లని. కానీ ఇదేమవుతా ఉంది, ఈ రామారావు గారి జపం, రెండు మా రామోజీరావు గారి ఫిలిం సిటీలో కూర్చొని గురు శిష్యుల్లాగా మాట్లాడుకోవడం, రామోజీరావు గారిని పొగిడేయడం, ఇవన్నీ చూసినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు, జగన్ గారిని అభిమానించే వాళ్ళు నేచురల్ గా దూరం అవుతారు కాంగ్రెస్ కి. అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి దగ్గర అవుతారు. అట్లా దగ్గర అవ్వడం ఎందుకు? జగన్ గారితో కొంచెం మంచి, వాళ్ళకి ఆల్రెడీ మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇంకొంచెం ఇట్లాంటి చాయ్ కాఫీలు, అప్పుడప్పుడు హైబాయిలు, డైరెక్ట్ కూర్చొని మాట్లాడాలి చేసినారనుకోండి, గుండు గుర్తుగా ఈ ఓట్లు నిలబడతాయి. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ లో సక్సెస్ రేట్ పెంచుకోవడం కోసం ఉంటుంది. అయితే ఇది గ్రేటర్ హైదరాబాద్ కే పరిమితం కాదు, తదుపరి కూడా ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికల్లో చూసుకుంటే గనక ఎక్కువ వరకు ఆంధ్ర సెటిలర్స్ ఉంటారు. ఈ ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయంట.
ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ ఏంటంటే మీరు గుర్తుంటే గడిచిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది రాష్ట్రంలో. కానీ ఎస్ దానికి మంచి పర్ఫార్మెన్స్ ఎక్కడ చూపించింది? గ్రేటర్ హైదరాబాద్ లో సిటీ చూపించింది, ఓడిపోయినప్పుడు కూడా. కాబట్టి హైదరాబాద్ మీద కేటీఆర్ కొంత ముద్ర ఉంది, బాగా చేశాడు అనే ఒక ముద్ర ఉంది. దానికి తోడు ఇప్పుడు జగన్ గారు కూడా యాడ్ అయ్యారు అనుకో. మొన్న ఎన్నికల్లో జగన్ గారు అభిమానించే వాళ్ళు కూడా రేవంత్ రెడ్డికి వేశారు. ఎందుకంటే క్యాస్ట్ అవన్నీ ఉంటే ఏమంటారు, ఎంతైనా మనవాడే కదా, 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉంది, అటు రేవంత్ రెడ్డి మనవాడే అవుతాడులే అనే భావన కూడా కొంత డైవర్ట్ అయింది. జగన్ అభిమానించారు కూడా, ఆ కోరిక తీరిపోయింది. ఇప్పుడు మళ్ళీ రియలైజ్ అవుతారు, మళ్ళీ కేటీఆర్ని కోరుకుంటారు. ఇప్పుడు అదొకటి అడ్వాంటేజ్, కేటీఆర్ కున్న జనరల్ అడ్వాంటేజ్. రెండోది, రేపు భారతీయ జనతా పార్టీ సీరియస్ ఫైట్ ఇచ్చింది అనుకోండి గ్రేటర్ హైదరాబాద్ లో, అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మన పవన్ కళ్యాణ్ వచ్చి మాకు మద్దతు ఇవ్వమంటే ఇయ్యాల్సిందే కదా. ఎన్డీఏలో బాగా ఉన్నారు కాబట్టి. ఇక్కడ బీజేపీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు కదా. అప్పుడు ఆ రోజు ఎప్పుడు వస్తుందో చెప్పలేం, కానీ ఆ రోజు వచ్చే లోపల రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం నేను అనుకూలే పిక్చర్ ఇచ్చేస్తాడు బాగా. దాంతో ఇరిటేషన్ వస్తుంది రాజశేఖర్ని అభిమానించే వాళ్ళకి. కాబట్టి రాజశేఖర్ని అభిమానించే వాళ్ళు అడ్డుపోతారు. ఇప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా రేపు బీజేపీ వాళ్ళు మాకు వచ్చి మద్దతు ఇవ్వాలనుకోండి, అది పోతుంది. ఎవరికి దెబ్బ? ఖచ్చితంగా కాంగ్రెస్కి దెబ్బ. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అంటే ఆయనే తెలుగుదేశం మనిషి కాదు, తెలుగుదేశం చెప్పినట్టు వినేవాడు కూడా కాదు. ఆయన లాజిక్ ఏంటంటే మనకు వచ్చే ఓట్లు వస్తాయి, మనం తెలుగుదేశం అనే ఫీలింగ్ కలిగితే వాళ్ళు కూడా మనకి వేస్తారు, ఇంకొక ఆప్షన్ లేదు కదా, ఇది వర్కౌట్ అవుతుంది అనే కాన్సెప్ట్ ఆయన వెళ్తున్నాడు. ఆ కాన్సెప్ట్ బూమ్రాంగ్ అయింది అనుకోండి, మొదటికే మోసం వస్తుంది. కానీ ఇవన్నీ పరిణామాల రీత్యా కేటీఆర్ గారి జగన్ గారి కలయిక ఆ పార్టీకి మంచిగా జరుగుతుంది. మరిన్ని కలయికలు, మరిన్ని ఇట్లాంటి పిక్చరైజేషన్స్ ఇంకా ఇంకా కొత్త రూపాల్లో జరుగుతూ ఉంటాయి.